అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం ఒక చర్చ జరుగుతున్నది. ఏందంటే ఈ కార్ రేస్ వర్సెస్ అందాల పోటీలు. ఈ కార్ రేస్ వల్ల రాని లాభం, ఈ కార్ రేస్ వల్ల లాభమే లేదన్న ప్రభుత్వం ఇప్పుడు అందాల పోటీలు నిర్వహిస్తుంది. అందాల పోటీల వల్ల చాలా లాభాలున్నాయని ఈ ప్రభుత్వం చెప్తుంది. అందాల పోటీల వల్ల ఇక్కడ ఒక పెద్ద టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అందాల పోటీల వల్ల మహిళల సాధికారికత, అంటే మహిళలు ఆర్థికంగా ఎదుగుతారంట. ఇట్లాంటి చాలా ఉంటాయని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. అసలు ఏంది ఇది? ఈ కార్ రేస్ విషయంలో ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, ఇప్పుడు అందాల పోటీలకు ఎంత ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, ఈ విషయాల మీద మనం మాట్లాడదాం. ఇక ముందు ఈ కార్ రేస్ గురించి మాట్లాడదాం. ఈ కార్ రేస్ గురించి మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఒకసారి జరిగింది, ఇక్కడ రెండోసారి జరగాల్సి ఉండే, తర్వాత గవర్నమెంట్ మారింది. 2024 ఫిబ్రవరిలో జరగాల్సి ఉండే, 2023 ఫిబ్రవరిలో జరిగింది. ఆల్రెడీ 2024 ఫిబ్రవరిలో కరెక్ట్గా ఈ కార్ రేస్ నిర్వహించే టైంకి గవర్నమెంట్ మారింది. ఆ తర్వాత అదంతా 54 కోట్ల రూపాయలు ఈ కార్ రేస్ నిర్వహించే, ఈ రేస్ కార్ నిర్వహించే కంపెనీకి, అంటే బ్యాటరీ కార్స్ అంతే, కరెంటు కార్లు, ఎలక్ట్రిక్ కార్లు, కార్ల రేస్ అది దానికి పెడితే, ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన ఒక కంపెనీలు వస్తాయి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వస్తాయి, పార్ట్స్ కంపెనీలు వస్తాయి, బ్యాటరీస్ తయారు చేసే కంపెనీస్ వస్తాయి, ప్లస్ కొంత ఇప్పుడంతా జనరేషన్ అంతా కూడా ఈ కార్ అంటే ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ కార్లే కదా, కాబట్టి అది లాభం ఉంటుందని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. 700 కోట్ల రూపాయలు ఇండైరెక్ట్గా లాభం వచ్చిందని ఒక నివేదిక ఉన్నట్టుగా కూడా వాళ్ళు బయటకు ఓపెన్గా మాట్లాడేసారు. కానీ వీళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు, వాళ్ళకు పంపించిన 54 కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి జరిగిందని కేసు బుక్ చేసిండ్రు. కేటీఆర్ మీద కేసు వచ్చింది. తర్వాత అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆయన మీద కేసు అయింది. తర్వాత ఇంకొక ఇంజనీర్ మీద కూడా కేసు అయింది, విచారణ, ఈడీ ఎంటర్ అయింది. ఇవంతా మనకు తెలుసు, ఏమైందో తెలియదు. ఇప్పటికాడికైతే ఆ కంపెనీ వాళ్ళని కూడా ఆన్లైన్లో విచారించారు, అంతలా ఆగిపోయింది. తర్వాత ఏమవుతుందో తెలియదు. అయితే ఈ కార్ రేస్ వల్ల లాభం లేదు, అది అనవసరమైంది అనేది కాంగ్రెస్ అభిప్రాయం. అప్పుడు అసలు వేస్ట్ ఇదేదో ముడుపుల కోసమో లేకపోతే డబ్బుల కోసం నిర్వహించేదే తప్ప దీనివల్ల లాభం లేదు, వేస్ట్ అని. కానీ వేరే వేరే రాష్ట్రాలు, దేశాలు పోటీ పడుతున్న ఈ కార్ రేస్ను హైదరాబాద్ తీసుకోవడం గ్రేట్ అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆ ఈ కార్ రేస్ గురించి పక్కన పెడదాం. ఈ కార్ రేస్ వేస్ట్, ఇవన్నీ ఇంటర్నేషనల్గా పోటీలో ఉండి తెలంగాణకు వస్తేనేమో వేస్ట్ అన్నారు ఈ కార్ రేసు. ఇప్పుడు అందాల పోటీలు చాలా ఉపయోగకరం అంటున్నారు. రేపు అందాల పోటీలు నిర్వహించబోతున్నాం మన దగ్గర. అందాల పోటీల కోసం దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తూ ఉన్నారు బయట. వాళ్ళేమో 25 కోట్లు 27 కోట్లు అని చెప్తున్నారు ఇప్పుడు, కానీ అది 250 కోట్లు పోతుంది. ఎందుకంటే వేరే వేరే దేశాల నుంచి దాదాపు మీడియా వాళ్ళే 4000 మీడియా సంస్థలు వస్తాయంటే, 4000 మీడియా సంస్థలు అంటే మరి వాళ్ళకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అతిథులు, వాళ్ళకు హోటల్స్, తిండి, తిప్పలు, అన్నీ వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు గవర్నమెంటే కల్పించాలి. ఆ వచ్చిన అందాల పోటీలో పాల్గొనికి వచ్చిన వాళ్ళు, చూడనికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఎంబడొచ్చిన వాళ్ళు, ఈ మీడియా ప్రతినిధులు, అందరికీ గవర్నమెంట్ అరేంజ్ చేయాలి. హోటల్స్ మొత్తం బుక్ చేయాలి. నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న అడిగిన హోటల్స్ మొత్తం బుక్ చేసి పడేస్తారు వాళ్ళ కోసమే. ఆ ఖర్చు అంతా ప్రభుత్వం భరిస్తే దానికి 250 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కార్ రేస్ వల్ల లాభం జరగలే, కానీ దీనివల్ల లాభం జరుగుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఒకసారి వీడియో వినండి, ఒకసారి మీరు వీడియో విన్నాక మాట్లాడదాం. ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా రావాలంటే, అట్లాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిని ఆకర్షించాలంటే ఈ యొక్క ఈవెంట్ ద్వారా గ్లోబ్ నుంచి, అంటే ప్రపంచంలో ఉన్నట్టు సుమారుగా 140 దేశాల నుంచి ఈ యొక్క కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. ఎట్ సేమ్ టైం కొన్ని వేల మంది, అంటే మీడియా, ఆల్మోస్ట్ మోర్ దాన్ 3000 మీడియా పీపుల్ ఆల్సో ప్రజెంట్ హియర్. అండ్ త్రూ దిస్ ఈవెంట్ ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా ఒక తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రం అని చాలామందికి తెలియకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉంది, హైదరాబాద్ ఉంది అనే కింద. సో దీని ద్వారా ఇవి క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ఎంప్లాయ్మెంట్, అట్లాగే స్టేట్ రెవెన్యూ, రాష్ట్ర ఆదాయం పెంచి అట్టడుగు వర్గాల వాళ్ళ యొక్క అభ్యున్నతికి దోహదపడాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం. ఆయన ఏమంటున్నారంటే మహిళా సాధికారికతకు ప్రతీకనంట అందాల పోటీలు.
ఈ కార్ రేస్ వల్ల లాభం లేదన్న వాళ్ళు అందాల పోటీల వల్ల ఎట్లా లాభం కూడా జనాలకు చెప్పాలి. ఎందుకంటే జనాలకు మీ డబ్బులు జనాల డబ్బులు పెట్టేది. ఈ కార్ రేస్ వల్ల 700 కోట్లు వస్తాయని వాళ్ళు ఒక నివేదికను బయటపెట్టినారు. అది అయ్యిందా లేదా? 700 కోట్లు వచ్చినాయా లేదా? 700 కోట్ల వరకు లాభం వచ్చిందా లేదా? లేకపోతే వేరే వేరే రాష్ట్రాలు వేరే వేరే దేశాలు ఆ ఈ కార్ రేస్ నిర్వహించాలి ఎందుకు పోటీ పడుతున్నాయి? మీకు తెలుసు కదా, పూణే, చెన్నై ఇవన్నీ కూడా డీజిల్ కార్లు, మొత్తం డీజిల్ పెట్రోల్ కార్ల రేసింగ్ నడుస్తుంది. ఆ హబ్బులు మొత్తం మనలు అక్కడ పోతే ఒక్కొక్క రాష్ట్రం హబ్బు అవన్నీ, తమిళనాడు అయినా తర్వాత మహారాష్ట్ర అయినా అవన్నీ కూడా. కానీ మనం ఈ కార్ రేస్ నిర్వహిస్తే ఇక్కడ హబ్గా మారుతుంది అనేది ప్రెస్ మీట్లో కేటీఆర్ చెప్పిన విషయాలు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ఈ కార్ రేస్ కాదు, అందాల పోటీల వల్లనే లబ్ధి చేకూరుతుంది. అందాల పోటీలు ఖచ్చితంగా నిర్వహిస్తాం. 140 దేశాల ప్రతినిధులు వస్తారంట ఇక్కడికి. ప్రపంచ దృష్టి తెలంగాణ మీద పడుతుందంట. అందాల పోటీలు నిర్వహించడం వల్ల ఏంటి? ఈ కార్ రేస్ నిర్వహిస్తేనేమో దానికి సంబంధించిన బిజినెస్ అది, దాని తయారీ సంస్థలు, దాని మార్కెటింగ్ సంస్థలు, రకరకాల పార్ట్స్ తయారీ సంస్థలు, లేకపోతే మొత్తం ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ కార్ల వైపు, ఎలక్ట్రిక్ బైక్ల వైపు పోతుంది. పెట్రోల్ డీజిల్ కార్లు ఇంకో రాంగరంగా తక్కువైపోతాయి. కానీ ఈ అందాల పోటీలు ఏందో అర్థం కాలేదు. అందాల పోటీలతో మహిళలు ఎట్లా పారిశ్రామికవేత్తలు అవుతారో కూడా గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు పెట్టే డబ్బులు అందాల పోటీల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్తున్నారు. అందాల పోటీలు రోజు నిర్వహించేసి వెళ్ళిపోతారు ఫైనల్స్. రాష్ట్రంలో ఒక 20 ప్లేసులలో ఆడాడ దీనికి సంబంధించి సెమీఫైనల్స్ ఏమేమి ఉంటావు అవన్నీ నిర్వహిస్తారంట. నాకు తెలిసి పల్లి బఠానీ గిరాకులు బాగుంటాయి అక్కడ. ఐస్ క్రీమ్ బండ్లు, పల్లి బఠానీలు, తర్వాత అక్కడ ఉండే హోటల్స్ అవి ఇవి గవర్నమెంటే కడతాయి కదా, వాళ్ళు చేసేది ఏం లేదు. హోటల్స్ వాళ్ళకి తిండి తిప్పలు అంతా వాళ్ళే చేస్తారు. వస్తే ఓ నాడు వచ్చినప్పుడు ఏమన్నా వస్తే షాపింగ్ ఏమైనా చేస్తారేమో హైదరాబాద్లో ఉన్న వెరైటీగా దొరుకుతాయి. అంతేగాని దీనివల్ల పర్మనెంట్గా అయితే మనకేమొస్తుంది? పర్మనెంట్గా మనకు వచ్చే బిజినెస్ ఏంది దానివల్ల? అది ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత ఏమంటారు, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిచ్చుకో ఎవరోనంట. భారతీయ సంస్కృతి చాలా గొప్పదే, అంత మంచిదే. కానీ అందాల పోటీల వల్ల జనాలకు వచ్చే లాభం ఏంది అనేది ప్రజలకు చెప్పి కన్విన్స్ చేయాలి. లేకపోతే మీరు ఈ కార్ రేస్ను వ్యతిరేకిస్తూ అందాల పోటీలు నిర్వహించడం వల్ల లాభం అని చెప్తే అది వర్కౌట్ కాదు. అది లాభం అయితే అసలు దీనికన్నా అది ఎక్కువ లాభం అవుతుంది. అది బిజినెస్, అది చాలామందికి అవసరం, కొనుక్కుంటారు. దానిలో చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి. దీనిలో ఏం దొరుకుతాయి? అందాల పోటీలు జరుగుతాయి, అయిపోతాయి, పోతారు. వాళ్ళకి వచ్చే మేకప్ మెన్లు అక్కడి నుంచే వస్తారు, వాళ్ళకి వచ్చే కాస్ట్యూమర్స్ అక్కడి నుంచే వస్తారు ఎంబడే. ఇక్కడ నుంచి మనలోకి ఏం పని లేదు. మనలో ఉన్న ఛాయ్ దీనికి, ఆ హోటల్లో ఉండే ఛాయ్ దీనికి ఈరోజు 10 మంది ఉంటే ఒక 20 మంది పెట్టుకుంటారు వాళ్ళందరికీ ఫెసిలిటీ కోసం. ఆ ఒక్కరోజు ఉపాధి, ఆ ఒక్కరోజు ఛాయ్ ఈయనకినో నీళ్ళు ఈయనకినో పనికొస్తారు తప్ప మనలోకి ఏం ఉపాధి ఉంటుంది ఇక్కడ? వాళ్ళు ఏమైనా వచ్చి చార్మినార్ కాడ తినేది ఉందా? లేకపోతే ఏమన్నా పర్మనెంట్గా ఇక్కడ నుంచి ఆర్డర్ చేయించుకొని వాళ్ళు ఎక్కడో వాళ్ళ దేశాలకు ఏమైనా తెప్పించుకుంటారా? కాబట్టి అందాల పోటీలు ఎట్లా మళ్ళీ మొన్న శ్రీధర్బాబు గారు మాట్లాడినారు. మొన్నటిదాకా అంతకుముందేమో అసలు ఈ కార్ రేస్ వల్ల లాభమే లేదు, ఈ కార్ రేస్ నష్టమే, అసలు ఈ కార్ రేస్ రద్దు చేసింది కదా. నిజంగానే ఒకవేళ అవినీతి జరిగి ఉంటే ఆ అవినీతి మీద విచారణ జరుగుతూనే ఈ కార్ రేస్ నిర్వహించాల్సిండే. మీరు అందాల పోటీల వల్ల ఇంత లాభం జరుగుతుంది అనుకుంటే ఈ కార్ రేస్ వల్ల ఎంత లాభం జరుగుతుంది? ఆ పాయింట్కు ఆలోచించాలి కదా. దాని బిజినెస్ ఎంత వస్తుంది? అది బిజినెస్, ఇది బిజినెస్ ఏం కాదు అందాల పోటీలు. ఇప్పుడు ఒలింపిక్స్ ఉంటాయి, ఒలింపిక్స్ పెడతారు, లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ పెడతారు. ఒలింపిక్స్ పెడితే ఎక్కువ గిరాకు ఉండేది కండోమ్స్, అంతే. అవి నడిచిన రోజులు వాళ్ళకు అసలు బయటకు రారు ఎవరు. ప్రపంచ దృష్టి పడుతుంది అంటారు. అందాల పోటీలు పడడం వల్ల హైదరాబాద్లో జరిగితే ప్రపంచ దృష్టి పడి ఏమవుతుంది? ఇక్కడికి ఏమన్నా పాండ్స్ కంపెనీలు వస్తాయా? లేకపోతే ఫేర్ అండ్ లవ్లీ కంపెనీలు వస్తాయా ఇక్కడ అందాల పోటీలు నిర్వహిస్తే? శ్రీధర్బాబు ఏమంటారంటే మేము ఈ కార్ రేస్కు వ్యతిరేకం కాదు, కేవలం అందులో జరిగిన స్కామ్కు మాత్రమే వ్యతిరేకం. జరగని వాళ్ళు స్కామ్ జరిగితే విచారణ నడుస్తుంది కదా, విచారణనే ఏసీబీ ఈడీ ఎంట్రీ అయినా విచారణ చేస్తారు. కానీ మీరు నిర్వహించాల్సిండే. ఆల్రెడీ ఉన్న కాంటాక్ట్లో ఎందుకు పోగొట్టినరు? ఈ కార్ రేస్ వాళ్ళతో 4 కాంటాక్ట్లు ఉన్నాయి. ఆ 4 సీజన్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక సీజన్ నడిచింది, ఒక సీజన్ వద్దనుకున్నారు, ఇంకా 2 సీజన్లు ఉంది వాళ్ళ దగ్గర. మరి ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, 54 కోట్ల రూపాయలు. మీరు మిగతా డబ్బులు చెల్లిస్తారా లేకపోతే స్పాన్సర్ పెడతారా? పెట్టుకొని చేయొచ్చు కదా. దీనికి కూడా అందాల పోటీకి కూడా మధ్యలో స్పాన్సర్ పెట్టుకుంటామన్నారు ఇప్పుడు. కానీ దానికి స్పాన్సర్ పెట్టుకుంటేనేమో ఆ గ్రీన్కో కంపెనీ మీద కేసు పెట్టి ఓ పెద్ద హడావిడి చేసి ఏసీబీ వాళ్ళు పోయి సోదాలు చేసి అన్నీ చేసినారు. మళ్ళీ దీనికి స్పాన్సర్ పెడతారంట, అందాల పోటీలకు కూడా స్పాన్సర్ పెడతారంట వీళ్ళు. గవర్నమెంట్ ఎంత
డబల్ గేమ్ ఆడుతుందని చెప్పడానికి నేను ఈ వార్త చెప్పిన. ఈ కార్ రేస్ వర్సెస్ అందాల పోటీలు. మీరు కూడా ఆలోచించండి, కామెంట్ చేయండి. ఈ కార్ రేస్ వల్ల లేని లాభం అందాల పోటీల వల్ల వస్తుందా, లేకపోతే దేనివల్ల మన తెలంగాణకు ఉపాధి, కంపెనీలు, ఉద్యోగాలు పర్మనెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది? మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోదాం విషయాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.